అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం అండి. ఈరోజు 46వ అవధూత అణు శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద సత్సంగంలో భాగంగా ఈరోజు ఫిలాసఫీ యోగ 6వ భాగం జ్ఞానయోగం గురించి వివరించడానికి మనకిప్పుడు అమెరికా నుంచి డాక్టర్ రామరాజు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టే ముందుగా జాంటీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ప్రార్థనతో మొదలు పెట్టాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. హరి ఓం నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పిహితాంతరాసు హిమాద్రిగంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్తచేతాః యమీయాస్తే స్థిరధీ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీజ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. హరి ఓం. జ్ఞానం అవిద్యాయత్కృపతో వినశ్యతః తం దేవం స్వగురం నిత్యం శ్రీజ్ఞానానందం నమామ్యహం. విశ్వాత్మకం విశ్వనాథం విశ్వరక్షకమచ్యుతం అచలం విమలం వందే శ్రీకృష్ణం పరమేశ్వరం. నమామి శిరసా నిత్యం మాధవం మధుసూదనం యోగీశ్వరం దయాసింధుం చిదానందమయం విభుం జ్యోతిర్మయం జ్యోతమానం దివ్యం సర్వగతం ప్రభుం హిరణ్మయం వాసుదేవం మోహనం ప్రణమామ్యహం. సుభావహం శోభమానం సర్వమంగళ విగ్రహం జగతః పితరం పూర్ణం సేవే శ్రీశ్యామసుందరం. అస్తి భాతి ప్రియాత్మానం ఋషికేశం మనోహరం పురాణపురుషం వందే భక్తవాత్సల్య తత్పరం. గోవింద గోవింద హరే మురారి గోవింద గోవింద రథాంగపాణి గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద నమో నమస్తే. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణార్పణమస్తు. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిలాసఫీ యోగాలో జ్ఞానయోగం గురించి మాట్లాడుకుందాం. గురుదేవులు స్వామి జ్ఞానానంద జ్ఞానయోగం గురించి 3 చోట్ల 3 విధాలుగా మనకు అందజేశారు. అవన్నీ మీరు ఒక రోజుతో సరిపోదు. రెండు అంటే ఈ శనివారం పై శనివారం కూడా దాని గురించి జ్ఞానయోగం గురించి స్వామి మనకి ఎలా అందించారో దానిని జ్ఞాపకం చేసుకుంటా ముందుకు వెళ్దాం. మొదటిగా జ్ఞానయోగం గురించి జ్ఞానానంద తండ్రి గారికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం గురించి ముందు అది తెలుగులో స్వామి జ్ఞానానంద తెలుగులోనే తండ్రికి రాసిన ఉత్తరం ఇది. అంటే ఈ మన సత్సంగంలో కొంతమంది కొత్తవారు కోసం కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఈ లేఖలో ఏ విధంగా వచ్చాయంటే, ఏ విధంగా మనకు అందినాయి అంటే, గురుదేవులు
21 సంవత్సరంలో సర్వసంగ పరిత్యాగం చేసి హిమాలయ పర్వతాలు వెళ్ళి 3.5 సంవత్సరాల్లో నిర్వికల్ప సమాధి బ్రహ్మానుభూతిని పొంది గురువు గారితో బెనారస్ కాశీ వస్తే అక్కడ ఒక కుటుంబ సభ్యులు గుర్తుపట్టి తండ్రి గారికి తెలియజేస్తే ఒకసారి పూర్ణానంద గురువు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చారు. వచ్చి మరలా తిరిగి వెళ్ళి హిమాలయ పర్వతాల్లో తీవ్ర తపస్సు చేశారు. ఇక్కడ ఒక విషయం మనకి జ్ఞాపకం చేయాలి. ఒక విషయం ఏ విధంగా జ్ఞాపకం చేయాలంటే, స్వామి వివేకానంద అమెరికా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు జ్ఞానయోగం గురించి ముందుగా ఇంగ్లాండ్లో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ముందు అమెరికాలో ఇచ్చారో లేకపోతే ఇంగ్లాండ్లో ఇచ్చారో అని సరిగ్గా తెలియదు. అక్కడ ఒక సందర్భంగా ఒక మాట అన్నారు. ఆ మాట కాదు, ఒక విధంగా ఉపన్యాసంలో చెప్పారు. ఆ జ్ఞానికి అనగా సాధకుడికి అన్నిటికంటే హైయెస్ట్ అవస్థ నిర్వికల్ప సమాధి. సాధకుడికి నిర్వికల్ప సమాధి, అసలైన సాధకుడికి నిర్వికల్ప సమాధి వచ్చిన తర్వాతే సాధకత్వం కూడా సాధకుడికి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని రాశారు. అది ప్రాక్టికల్గా చేసి చూపించింది స్వామి జ్ఞానానంద. ఏ విధంగానంటే, నిర్వికల్ప సమాధి పొంది అప్పుడు మరలా తిరిగి వెళ్ళి సుమారు 2 సంవత్సరాలు ఈ సమయంలో తీవ్ర తపస్సు చేసిన యోగి జ్ఞానానంద. అంటే నిర్వికల్ప సమాధి ఇది పొందిన తర్వాత కూడా ఆపకుండా ఆ జ్ఞానాన్ని కోసం తీవ్ర తపస్సు మరలా తిరిగి వెళ్ళి తపస్సు చేసిన తర్వాత ఇంటికి ఆ తర్వాత అక్కడ శాంతి గుహలో ఉండగా రాసిన పూర్ణసూత్రం తర్వాత ఈ జ్ఞానయోగం గురించి 1923లో హిమాలయ పర్వతాల్లో ఉండగా తండ్రి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఈ జ్ఞానయోగం గురించి రాశారు. ఆయన జ్ఞానయోగం అని హెడ్డింగ్ పెట్టలేదు, మనం పెట్టుకున్నాం జ్ఞానయోగం. దానికి ఈ లేఖ మన ముందు వివరంగా మన సత్సంగంలో చదువుకున్నాం. అయినా జ్ఞాపకం చేయటం కోసం ఒకసారి ఈ లేఖ చదువుతాను. ఈ లేఖ తండ్రి గారికి రాశారు. శ్రీ భూపతిరాజు రామరాజు గారికి. శాంతి గుహ, గంగోత్రి, ఉత్తర కాశీ, బుధవారం జూలై 1923. శ్రీవారి చరణ కమలములకు ఈ మాసారాంభమున తాము 29/5/1923 రాసిన మధురమైన ఉత్తరము చేరినట్లును చక్కని శరీరారోగ్యముతో కాలం గడుస్తున్నట్లు తెలుపుచూ ఒక ఉత్తరమును గత మాసమందప్పటి నా స్థితిగతులను గూర్చియు తాము ప్రథమన దయతో వ్రాసిన ప్రేమములు లేఖలను పంపిన ధనములు చేరినట్టు తెలుపుచూ 2 ఉత్తరములు వ్రాసి ఉంటుంది. ఈ శ్రీరామ కార్యార్థమై వాడని గట్టబోవు సమయమున తన శక్తికి తగినట్లు సేవ చేయగలిగిన యువతవలైనను ఈ మందబుద్ధితో
ఈ అల్పశక్తితో ఈ విధముగా నేను తమకు కొద్ది సేవ చేయ ఉద్దేశంతో వ్రాయుచున్నాను. తండ్రి గారికి ఈ విధంగా లెటర్ రాశారు. ఇప్పుడు మీరు ఫోటోలో చూసింది శాంతి గుహ. శాంతి గుహ అంటే ఈ ఈ పక్క అది ఇవన్నీ ఈ పక్కన ఉన్న అవన్నీ తర్వాత వారు కట్టినవి. ఒక బండ రాయి అన్నమాట ఇది. ఇది గంగోత్రి దగ్గర, గంగోత్రి పక్కనే ఎక్కడైతే గంగోత్రి గంగ ఉత్తరానికి తిరుగుతుందో అక్కడ ఉన్న ఆ రాతి కింద ఉండేవారు. అలా సమయంలో దిగంబరిగానే ఉండేవారు. ఆ సమయంలో అది శాంతి గుహ. అక్కడి నుంచి రాసిన ఉత్తరం అన్నమాట. ఇప్పుడు మీరు లెటర్కి వెళ్ళొచ్చు. దేశమున మహావ్యాప్తి చెంది కాలముచే మార్పులు నొందడి ఈ నామరూప ప్రపంచము వృత్తి సారూప్యమనియు దేశకాలములు స్పేస్ అండ్ టైం ఒకే విధముగా చిత్తరూపములనియు కావున ఇంద్రియముల ద్వారా తెలుసుకుని బాహ్య ప్రపంచము అసత్తనియు. స్వామి ఇంగ్లీష్లో రాసిన, తెలుగులో రాసిన లాంగ్ సెంటెన్సెస్ రాస్తారు. అవి లాంగ్ సెంటెన్సెస్లో కామా పెట్టి రాస్తారు. అవి మనకి చదువుకోవడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. అయినా మధ్య మధ్యలో ఆపి చదువుతాను. దేశమున మహావ్యాప్తి చెంది కాలముచే మార్పులు నొందేది ఈ నామరూప ప్రపంచము వృత్తి సారూప్యమనియు దేశకాలములు స్పేస్ అండ్ టైం ఒకే విధమని చిత్తరూపమనియు. ఇక్కడ కాదు, ఏమిటంటే ఈ మాయా ప్రపంచం, ఈ ప్రపంచం మాయా అన్నది ఇంగ్లీష్లో రిసెప్షన్ యూనివర్స్. నేను అదే ఈ మాట వాడతాను. ఏంటంటే అది స్వామి వాడారు పర్సెప్షన్ యూనివర్స్ని. అందుకని అంటే మన పర్సెప్షన్తో మనం గ్రహించేది ఈ ప్రపంచం. ఇది మహావ్యాప్తి చెందింది. ఇది ఈ విధంగా చూడాలంటే సైన్స్ కూడా ఇదే చెప్తాను. ఏ విధంగా చెప్తాను? సైన్స్ మనకి ఇప్పటికీ సైన్స్లో ఏ విధంగా చెప్తుంది? ఈ సృష్టి అంతా, ఈ ప్రపంచం అంతా 10.8 బిలియన్ ఇయర్స్లో ఒక చిన్న దగ్గర నుంచి, మహా చిన్న దగ్గర నుంచి పెద్ద పేరుడు పోయి బిగ్ బ్యాంగ్ అనే చేరి అక్కడి నుంచి వ్యాప్తి చెంది, ఆ వ్యాప్తి చెందడంతో దేశమున మహావ్యాప్తము చెంది స్పేస్, దేశం అంటే ఇక్కడ స్పేస్, ఆ స్పేస్లో వ్యాప్తి చెంది మహావ్యాప్తి చెంది కాలముచే మార్పులను ఉంది. అంటే ప్రతి కాలంతో ఈ 15.8 బిలియన్ ఇయర్స్లోటి మార్పులు చెందుతుంది. ప్రతిది కూడా మార్పులు చెందుతుంది. ఈ స్టార్స్ ఇవన్నీ కూడా, ఈ గ్యాలక్సీస్లు ప్రతిసారి మార్పులు చెందుతాయి. సో ఈ మార్పులు చెందుతోటి ఈ మార్పులు నొందెడి, అంటే ఈ మార్పులు నొందెడిది ఈ ప్రపంచం. దీని అర్థం ఏంటి? మార్పులు చెందని ఇంకోటి ఉంది. ఆ మార్పులు చెందనేది రియాలిటీ. దేశమున మహావ్యాప్తి చెంది కాలముచే మార్పుల నొందడి ఈ నామరూప ప్రపంచము వృత్తి సారూప్యమనియు. ఈ నామరూప ప్రపంచం, మనము దీనికి పేర్లు పెట్టాం. ఇది సూర్యుడని, ఇది చంద్రుడని, ఇది అని మనం అందరూ పేర్లు పెట్టుకున్నాం. దీనికి ఇది వృత్తికి సారూప్యం. ఈ వృత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన అంతఃకరణాల నుంచి, మన జ్ఞానేంద్రియాల నుంచి, మన అంతఃకరణాల నుంచి ఈ వృత్తులు పుడుతుంది. ఈ వృత్తులకి సారూప్యం. అలాగే దేశకాలములు అంటే టైం అండ్ స్పేస్. ఈ దేశము కాలము అంటే టైం ఏమనుకుంటామంటే ఇది 1921 సంవత్సరం ఒక కాలం.
దానికి టైం ఉంది, ఒక స్పేసు. నేను అమెరికాలో ఉంది, మీరు ఇండియాలో ఉన్నారు, ఈ స్పేసు. ఇవన్నీ ఒకే విధంగా చిత్త రూపములనగు. ఇవన్నీ కూడా మన చిత్తంలో ఉన్న రూపాలు, ఈ ఆబ్జెక్ట్స్ కాదు. టైమ్ అండ్ స్పేస్ ఆబ్జెక్ట్ కాదు అని ఫస్ట్ చాప్టర్లో, ప్రథమ చాప్టర్లో స్వామి ఇంట్రడక్షన్లో రాశారు. అది ఒక విధమైన చిత్తరూపములకు కావున ఇంద్రియముల ద్వారా తెలుసుకొని బాహ్య ప్రపంచము అసత్తైనయు. కానీ అంటే ఈ విధంగా ఈ మాయా ప్రపంచం మొత్తం మన ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నది. బాహ్య ప్రపంచము అసత్తైనది. ఇది సత్తు. అంటే సత్ అంటే సత్యతానంద బ్రహ్మంలో అది బ్రహ్మ కాదు, ఇది అసత్ అనేది. కావున ఇంద్రియముల ద్వారా తెలుసుకునే బాహ్య ప్రపంచము అసత్తనియు. ఇది అసత్. ఇంద్రియ ద్వారా మనం గ్రహించేది అసత్తనియు. అసత్తైనను సత్పదార్థముల వలె దోచుతున్నది. ఇది అసత్ అయినా కానీ మనకి ఇదే నిజం అనిపిస్తుంది. కానీ ఈ అసత్ అనేది, ఈ దోచుదనేది మీరు ఈ లెటర్ డిస్ప్లే చేయొచ్చండి. సత్ పదార్థము లేనిదే అంతుకు తోచుటకు అవకాశం ఉండదనియు. అంటే ఏమన్నారంటే ఈ అసత్తైన సత్పదార్థము వల్లే దోచుతున్నది. ఎలా దోస్తుంది? దానివల్లే మనం ఈ గ్రహణ కూడా, ఇది ఏదైతే మనం అసత్తైనది గ్రహించుకుంటున్నామో అదే అసత్తుగా గ్రహించడం. దేనివల్ల గ్రహిస్తుంది? దానివల్ల, సత్తు వల్లే ఈ గ్రహణ సాధ్యమవుతుంది. అసత్తైనను సత్పదార్థముల వలె దోచుతున్నదనియు. అంటే ఈ ప్రపంచమే మనం నిజం అనుకుంటున్నాం. దాని ఎవరి వద్ద? సత్పదార్థము లేనిదే అత్తు చోచుటకు అవకాశం ఉండదనియు. ఆ సత్పదార్థమే మనకి ఆ విధంగా ఉన్నది, దానివల్లే మనకు అవకాశం ఉన్నది. కావున ఈ అసత్ ప్రపంచమునకు అనగా చిత్త వృత్తి సారూప్యమునకు, చిత్తమునకు, మనోబుద్ధి అహంకారాదులకు అతీతమైన యొక్క పదార్థము ఉండవలననియు, దానిని బ్రహ్మమందురనియు. అంటే ఈ చిత్తవృత్తి సారూప్యమునకు, ఈ మనోబుద్ధి అహంకారములతో మనము ఈ అసత్ అయినది సత్తు అనుకుంటున్నాం. దానిని అతీతమైన ఒక పదార్థం, ఆ పదార్థాన్ని బ్రహ్మమందురనియు. అట్టి సత్పదార్థమైన బ్రహ్మమును వదలి ఈ అసత్ ప్రపంచమును సత్పదార్థము వల్లనే గ్రహించి, దానినే వదిలి ఈ ప్రపంచాన్ని మనము సత్ అనే ఆ సత్పదార్థము వలె గ్రహించి, దాని యందు సక్తత కలిగిండుటకే సమస్త దుఃఖములకు హేతింపవలెనని గ్రహింపనగును. పులిస్టాప్. అంటే ఏదైతే సత్పదార్థమును అసలని వదిలి ఈ ఈ ఈ అసలు కాని ప్రపంచాన్ని, దీనినే మనం నిజమని గ్రహించి, దానివల్ల మనకి అటాచ్మెంట్ కలిగి ఉండటవే మన దుఃఖానికి హేతువని గ్రహింపనరును. సరే, దీనికి గ్రహింపనగలను. ఈ దుఃఖముల నుండి, ఈ సమస్త బాధముల నుండి ఇదేనండి. అట్టి సత్పదార్థమును బ్రహ్మను వదిలి దాని యందు సక్త కలిగి ఉంటే సమిత్త దుఃఖములకు హేతువును. అంటే ఈ ప్రపంచాన్నే నిజం అనుకుని, దీని మీద ఉన్న
మన సక్తతే దీనితో మన దుఃఖానికి కారణం. ఈ దుఃఖముల నుండి, ఈ సమస్త బాధల నుండి విముక్తి చెందుటకు ఈ అసత్ప్రపంచమునందు నుండి సక్తతను త్యజించి సత్పదార్థభూతిని చెందవలెననియు, అట్టి అనుభూతి చెందుటకు సాధకుడు మనోబుద్ధి చిత్త అహంకారములకు అతీతుడు కావలెననియు, దీనికి అతీతులు కావాలనియు, దానికి ఏ విధంగా చేయాలో స్వామి ఇక్కడి నుంచి మనకి ముందుకు వెళ్ళడానికి చెప్తున్నారు. దీనికి అతీతుడు కావాలి. అట్లే అతీతుడు అడుగుతాయి ఏకాంత ప్రదేశంలో కూర్చుండి భావముల నుండి మనస్సుని విముక్త చెందింప ప్రయత్నంపు వలయుననియు. దీనికి ఏమన్నారు? ఏకాంత ప్రదేశంలో కూర్చుండి భావముల నుండి మనస్సుని విముక్తి చెందింప ప్రయత్నం చేయవలననియు. అంటే ప్రశాంతంగా ఏకాంత ప్రదేశంగా కూర్చుని మనస్సుని భావరహితం చేయవలను. ఆ భావరహిత మనస్సును ద్రష్ట వలె చూచుచుండవలెను. అట్లు కొంతకాలము గడిపిన పిదప మనస్సు భావరహితమగుటచే అప్పుడు భావరహితం ఉంటుంది. ఎప్పుడైతే ఏకాంత ప్రదేశంలో ఉండి ఆ భావరహిత మనస్సుని క్రమక్రమంగా వస్తే ఏమవుతుంది? చిత్తము నుండి రజస్తమోత గుణ ప్రధానము వృత్తులన్నీ నశించి, మన లోవర్ సెంటిమెంట్స్ అన్నారు స్వామి ఇంగ్లీష్లో, రజస్సు తమస్సు, ఈ గుణప్రధాన వృత్తులన్నీ నశించి సత్వగుణ ప్రధానము ఒక వృత్తి మాత్రమే నిలిచి ఉండును. ఎప్పుడైతే ఇవన్నీ ఈ భావరహితమే మనసు వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఒక వృత్తి మాత్రమే నిలిచి ఉండును. ఆ వృత్తి సత్తు వలె కానీ, చిత్తు వలె కానీ, ఆనందము వలె కానీ, లేక సచ్చిదానందము వలె కానీ సాధకుని స్వభావమును అనుసరించి ప్రకాశించుననియు. ఇది సత్ చిత్త ఆనందముగా ప్రవహించు. ఇది 3 విధాలుగా సాధకుని స్వభావను బట్టి, ఏ విధంగా సాధనను బట్టి, ఒక విధం ముందు సత్తు వలనే కానీ, చిత్తు వలనే కానీ, ఆనందముల వలె కానీ ప్రకాశించుననియు. అట్టు ప్రకాశించడి ఆ వృత్తిని బ్రహ్మకార వృత్తి అందురనియు. ఈ బ్రహ్మకార అనేది కూడా ఒక వృత్తి. ఆ అనిలు ఆ బ్రహ్మకార వృత్తి ప్రవహించిన కొలది అనియు సూక్ష్మం అవుతుండెననియు. అంటే బ్రహ్మకార వృత్తి సాధకునికి సూక్ష్మం అవుతుంది. సూక్ష్మగు ఆ బ్రహ్మకార వృత్తియు దానిని అనుభవించి ద్రష్టయు ఏకత్వము చెందురనియు. అప్పుడు ఏకత్వం చెందుతుంది. సూక్ష్మముగా ఆ బ్రహ్మకార వృత్తి సూక్ష్మం అవుతుంది. ఆ సూక్ష్మమైనది అది ఏకత్వము చెందుననియు. అట్లు ఏకత్వము చెంది ప్రవహించు మహానంద ప్రవాసిని సవికల్ప సమాధి అందురనియు. దీనిని ఎప్పుడైతే దీనిని సవికల్ప సమాధి, వికల్ప సమాధి. వికల్ప అనేది ఇంగ్లీష్లో ఫ్యాంటసీ. ఇప్పటికి కూడా ఆ వికల్ప నుండి సవికల్ప సమాధి. దీని మహానంద ప్రవాహ స్థితి సవికల్ప సమాధి అందురనియు. పిదప ఆనంద ప్రవాహమే క్రమక్రమగా పరిణామము చెంది తుదకు అంతర్ధానమగుననియు. అప్పుడు ఈ సవికల్ప సమాధి కూడా అంతర్ధానమనియు అగుననియు. తదనంతరము శూన్యము మాత్రము నుండినయు. అప్పుడు ఈ సవికల్ప సమాధి కూడా శూన్యములో పోయి ఉండును. ఆ శూన్యము కొన్ని అవ్యక్త రూపములు దాల్చి అవాజ్ఞ సగోచరమగునట్టు, అప్రతర్కమైనట్టు, అవిద్యాయనమట్టు,
పరబ్రహ్మాండమందు లీనమగును. అట్లు లీనమైన పిదప బ్రహ్మానుభూతి నందు స్థితిని నిర్వికల్ప సమాధి అందురనియు ఇట్లు పూర్వము ఋషీశ్వరులు చేసిన రీతిని సాధకుడు చిత్తవృత్తి నిరోధించి జాతృ జ్ఞానేజ్ఞములకు అతీతుడని అయిన ఎడల సాధార వృత్తి చెంది సమస్త బాధల నుండి దుఃఖముల నుండి విముక్తుడయి మహానందమును పూర్ణశాంతిని పొందగలడను వివరించుచున్నాను. అంటే తండ్రి గారికి ఒక విధంగా ఆ స్టెప్స్ ఏ విధంగా వస్తాయో వివరంగా గురుదేవులు రాస్తున్నారు. ఇది ఉత్తరం ద్వారా రాశారు. దానికి 2-3 తాము సలుపు ఆధ్యాత్మిక సాధనకు తమకు చక్కగా గ్రాహ్యమగునట్టు కోరికైన రాసిన పద్యములతో కూడిన ఒక లేఖను తమకు రాసి ఉంటుంది. పైన వివరించిన లేఖలను వీళ్ళ తమ విలాసులు చేరగలిగినో లేదో తెలియకున్నది. ఇది శాంతి గుహ నుంచి ఇది జూలై నెలలో రాశారు. ఎందుకంటే ఒక సెప్టెంబర్ నుంచి అక్కడి నుంచి 6 నెలల వరకు ఏ విధమైన కాంటాక్ట్ మిగతా ప్రపంచంతో ఉండదు. ఎందుకంటే పోస్ట్ కానీ ఇక్కడ చాలా కొద్దిమందే గంగోత్రిలో ఉంటారు. కొద్దిమంది మహర్షులే ఉండగలరు ఆ చలిలో. స్వామి అంత చలిలో కూడా దిగంబరిగా ఉండేవారు. దాని గురించే రాశారు. దాని గురించి ఇంకా లెటర్ ఉంది కానీ లెక్కంత చదవను. దీనికి ఎంత ప్రేమగా ఆ లెటర్ ఎండ్ చేస్తారో చూద్దామండి. తమ దేహారోగ్యం ఎట్లున్నది, ఈ దినములో తమ ఆధ్యాత్మిక సాధన ఎట్లు సాగుతున్నది, శ్రీ మాతలిద్దరూ ఆరోగ్యంతో కాలం గడుపుతున్నారా, బాలురందరూ తమ విద్యుక్త కర్మలు ఆచరించుతున్నారా, బంగారాజు గారు కృష్ణరాజు గారు ఆ గ్రామస్తులందరూ సుఖంగా వర్ధిల్లుచున్నారా, గుత్తుల రామదాసు దేహారోగ్యముతో వర్ధిల్లుచు అహిర్నిశము అనంత సేవా తత్పరుడై ఆ అనంతుని ప్రేమరసముకు పడుచు కాలము గడుపుతున్నాడా? అందరినీ ప్రేమతో అడుగుతున్నారు. వారందరూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, తమరందరూ కూడా ఆ అనంతుని ప్రేమగా చూస్తున్నారా అని ఒక విషయం పునఃనన్నారు. ఈ ఒక మనవి గాయత్రీదేవి గారు ఉన్నట్టున్నారు. వారికి మనవి, మరి మన సత్సంగంలో అందరికీ కూడా ఇది మనవి. పునః శ్రీ పోతన్న గారి శ్రీ భాగవతం ఆంధ్ర భాగవతం నంది ప్రథమ స్కందపు గడపటి పత్రమును లేక ద్వితీయ స్కందము యొక్క ప్రథమ పత్రమును శ్రీ శుకుల వారిని వర్ణించు కొన్ని పద్యములు కలవు. భాగవతంలో కొన్ని పద్యాలు ఉన్నాయట. ఆఖరి పత్రము లేకపోతే రెండో దాంట్లో ప్రథమ పత్రము శుకుల వారిని వర్ణించు కొన్ని పద్యములు కలవు. అది కాక పంచమ స్కందమునను తదితర స్కందమునను బ్రహ్మ శ్రీ మహావిష్ణు స్తోత్రము చేయనట్టు కొన్ని స్తోత్ర పద్యములు కలవు. పై చెప్పిన వర్ణన పద్యములను స్తోత్ర పద్యములను మన మిత్రులకు కృష్ణరాజు గారి చేత కానీ పాలకోడే పౌరాణిక మిత్రుల చేత కానీ వ్రాయించి సాధ్యమంత త్వరలో పంపింప ప్రార్థించుతున్నాను. ఇది మన సత్సంగంలో వారికి మనవి. భాగవతంలో ఇవి చూసి నాకు భాగవతం లేదు, ఇక్కడ అందుబాటులో లేదు. ఇవి
గురించి ఈ పద్యాలు ఏమిటో చేసి మనం ఇంతకుముందు మన సత్సంగంలో వీటి గురించి చదువుకుంటే బాగుంటుంది. ఏంటంటే స్పెసిఫిక్గా స్వామి తండ్రి గారిని అడిగారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది సుఖమును గురించి స్వామి అడిగారు. శ్రీ చేకూరి చిన్నకృష్ణయ్య గారు ఒక పుస్తకం రాశారు స్వామి జ్ఞానానంద గురించి. 3 మూర్తుల దేవర అన్నారు స్వామిని. ఏ విధంగా అంటే స్వామి సుఖముని, కణాద మహర్షి, పతంజలి మహర్షి 3 మూర్తుల దేవ అని శ్రీ చిన్నకృష్ణయ్య గారు, చెకూరి చిన్నకృష్ణయ్య గారు స్వామి గురించి పుస్తకం రాశారు. 300-400 పేజీల పుస్తకం. సో అందులో స్వామిని సుఖముని అన్నారు. అందువల్ల మనం ఈ భాగవతంలో ఇవి చూసి తర్వాత చదువుకున్నాం. అది మొదటి అది ఈ ఉత్తరం స్వామి తండ్రి గారు రాశారు. తర్వాత జ్ఞానయోగం పూర్ణ సూత్రాల్లో ఐదొక చాప్టర్, ఇదొక అధ్యాయం. ఈ అధ్యాయం పూర్ణ సూత్రాలు స్వామి ఇంగ్లీష్లో రాశారు. ఇంగ్లీష్లోకి అనువాదం అయింది. తెలుగు అనువాదంలో 5వ చాప్టర్. దాని గురించి ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ ఈ విధంగా మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే స్వామి ఆగ్రా యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చింది తత్వశాస్త్రం గురించి. యోగానికి తత్వాన్ని దాన్ని విచారణ చేశారు. యోగం గురించి విచారణ తత్వశాస్త్రం ఫిలాసఫీగా చేస్తారు. అంటే జ్ఞానయోగం గురించి ఫిలసాఫికల్గా ముందుకు చేస్తారు. కానీ జ్ఞానయోగం అంటే ఏమిటో అంతకుముందు తెలుగులో రాసిన ఉత్తరాన్ని బట్టి పూర్ణ సూత్రాల్లో ఉన్న 5వ అధ్యాయం గురించి రాశారు కనుక 5వ అధ్యాయం మనం వివరంగా ఇదివరకు చదువుకున్నాం. దాని గురించి ముఖ్యమైన విషయాలు ఒకసారి ఈరోజు సుమారు ఒక అరగంటలో అవి జ్ఞాపకం చేస్తాను. అవి డిస్ప్లే చేయక్కర్లేదు, ఎందుకంటే నాకు డిస్ప్లే చేస్తే నాకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు తొందరగా వివరంగా ముఖ్యమైన విషయాలు ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో ఉన్నది చెప్పాను. ఈ రెండవది ఇంగ్లీష్లో రాసిన ఈ సూత్రం నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. ఇంత సంగ్రహంగా రాశారని ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు ఈ పూర్ణ సూత్రాల్లో ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీషు తెలుగు అన్నిటికీ ప్రొఫెసర్ గారు. ఆయన రాశారు. ఇది ముందు ఇంగ్లీష్లో చదువుతాను. ఎంత క్లుప్తంలో అంటే క్రిందటి మన సత్సంగంలో డాక్టర్ ఉషా గారు మనం అందరూ మాట్లాడుకున్నాం ఏమిటంటే ఈ ఒక్కొక్క సెంటెన్స్లో ఎంతంత అర్థం ఉంటుందో. అంటే సూత్రాలు అంటే అంతే కదా, బ్రహ్మసూత్రాలని ఇవన్నీ కూడా ఒక్క సూత్రాన్ని బట్టే వారందరూ సమస్తం రాసేస్తారు. ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో 4.5 సెంటెన్స్. అది చదివి వినిపిస్తాను. The restraint of subjective modifications by means of a particular kind of study and fixed idea or notion about the reality, which comes as a result of strong faith that dawns after a right, rational, discriminative, and critical understanding of all metaphysical problems, is Jnana Yoga, yoga by knowledge known. జ్ఞానయోగం అంటే ఏమిటో ఏ విధంగా వస్తుందో సమస్తం కూడా ఒక్క 4 సెంటెన్స్లో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ కూడా చాలా చక్కగా రాశారు సాగి వెంకట నరసింహ గారు, కాళేశ్వర శాస్త్రి గారు.
ఆధ్యాత్మిక సమస్యలన్నిటి యొక్కయు ఆధ్యాత్మిక సమస్యల ఒక్కటి రుజువు ఉండాలి. రుజు సహేతక సవి వివేకంతో ఉండాలి, రుజువు ఉండాలి, విమర్శన ఉండాలి. సవిమర్శన బోధానంతరం అంటే రుజువుతోటి ఆధ్యాత్మిక సమస్యలన్నీ రుజువుతోటి, వివేకంతో, విమర్శనతోటి, బోధానంతరం ఇవన్నీ బయలుదేరి వచ్చిన తరువాత ఇవన్నీ ముందు ఉండాలి. వివేకం ఉండాలి, దానికి రుజువు ఉండాలి, విమర్శన ఉండాలి, ఈ బోధ ఉండాలి. ఈ బోధ అన్ని తర్వాత అప్పుడు బయలుదేరిన విశ్వాసం అంటే ఏ విధంగా వస్తుంది? అప్పుడు వచ్చినది ఆ దృఢ విశ్వాసం. దాన్ని తర్వాత చెప్తారు, దాన్ని శ్రద్ధ అన్నారు. ఇవన్నీ కూడా ఆ దృఢ విశ్వాస ఫలితం. ముందు ఏముండాలి? రుజువు ఉండాలి. రుజువుకి హేతువుగా వచ్చిన వివేకము, విమర్శనము, బోధాంతరము, బయలుదేరిన దృఢ విశ్వాసము ఫలితము సంబంధమైన నిశ్చల భావ విశేషం. అప్పుడు వచ్చిన భావం నిశ్చలంగా ఉంది. ఆ విశేషము వలన కలిగిన అప్పుడు వచ్చిన విశేషం వలన కలిగిన విషయ వృత్తి నిరోధం జ్ఞానయోగం. సో జ్ఞానయోగం ఏమిటంటే రుజువుతో వచ్చినది, వివేకముతో వచ్చినది, వివేకము విమర్శనతో వచ్చిన బోధన అనంతరము వచ్చిన దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసముతో భావం విశేషంతో అప్పుడు వచ్చిన భావంతో విషయవృత్తి నిరోధం. ఈ విషయవృత్తులు ఏంటి? ఈ ప్రపంచాన్ని గురించిన, ఈ మాయా ప్రపంచం గురించిన వృత్తులని వృత్తితో నిరోధించినది అది యోగం కదా. ఆ యొక్క యోగంతో వచ్చిన నిరోధాన్ని, దానిని జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పారు స్వామి? ఈ స్వభావానికి మన సాధకులు ఏ విధంగా స్వభావానికి 4 విధాల స్వభావాలు ఉన్నాయని స్వామి మనకి తెలియజేశారు. ఇది ఇంగ్లీష్లో రేషనల్ టెంపర్మెంట్. రేషనల్ టెంపర్మెంట్కి వివేకుల అదే ట్రాన్స్లేషను. స్వామి జ్ఞానానంద చేయలేదు ట్రాన్స్లేషను. ఈ ట్రాన్స్లేషను మన జ్ఞానులు చేశారు. దాన్ని వివేకి అన్నారు. వివేక స్వభావం కలిగిన వారికి జ్ఞానయోగం ఎక్కువగా ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ఒక విషయం చెప్తాను, అంటే యోగం చేసేవారికి ఇది కట్ అండ్ డ్రై కాదు. అంటే ఈ విధంగా చేయాలని లేదు, అన్ని విధాలుగా చేయొచ్చు. సాధకుడు అన్ని విధాలుగా, అంటే ప్రేమతో కానీ, కర్మతో కానీ, యోగిగా కానీ, వివేకంగా కానీ 4 పద్ధతిలో కూడా యోగం చేయవచ్చు. కానీ ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క పద్ధతి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ వివేకాన్న అనే స్వభావం గలవాడికి జ్ఞానయోగం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వివేకి అంటే ఇంతకుముందు ఎందుకు చెప్పారు? పైన చెప్పారు, రుజు సహేతంగా ఉండాలి. అంటే ఈ వివేకి వివేకి ఏం చేస్తాడు? ఈ యోగం చేసుకోవాలంటే ముందు ఈ విధమైన ఈ ప్రపంచం గురించి అండర్స్టాండింగ్ అబౌట్ నేచర్ ఆఫ్ దిస్ మైటీ ఆబ్జెక్ట్ కాల్డ్ యూనివర్స్. అంటే ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధమైన దీన్ని, ఈ విశ్వాన్ని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఈ మహావిశ్వాన్ని, అది ఎందుకంటే మనని గోచరించేది అదే కదా. మన జ్ఞానేంద్రియాలు ఏ విధంగా చేస్తున్నాం? ఈ ప్రపంచాన్ని ఈ విధంగా ఇది నిజం అనుకుని గ్రహణతోటే కనుక మనకి ఈ సక్కది జరుగుతుంది. ఈ జ్ఞానయోగి ఏం చేస్తాడు? ఈ నేచర్స్ ఆఫ్ పర్సీవింగ్ ఆబ్జెక్ట్, దస్ పర్సీవ్డ్ మైటీ ఆబ్జెక్ట్ కాల్డ్ యూనివర్స్. ఈ యూనివర్స్ని దీనివల్ల
చేసుకుంది. ఇతనికి ఈ వివేకికి, ఈ రేషనల్ టెంపరిమెంట్కి ఇది తన స్వాభావికంగా ఇవి తెలుసుకోవాలని, ఈ యూనివర్స్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ప్రయత్నం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, తన స్వాభావికంగా ఆసక్తి ఉంటుంది. అంటే ఈ కొన్ని విధంగా మనలో కూడా అండి కొందరికి సైన్స్ చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలాగే కొందరికి ఈ సైన్స్లో కూడా కొందరికి యాస్ట్రానమీ చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది. అది సైంటిఫిక్గా ఆసక్తి అనుకోండి, ఇది ఆధ్యాత్మికంగా ఆసక్తి. సైంటిఫిక్గా ఆసక్తి వెళ్ళిన వాడికి సైంటిస్ట్ అవుతాడు, అది కూడా కావాలి. ఇది ఈ విధంగా ఈ యోగికి, ఆధ్యాత్మికంగా వెళ్ళే యోగికి అది ఉండాలి, దాని పైన ఉండాలి. ది ఇంటెన్స్ ఇంటలెక్చువల్ ఎండివర్స్ అండర్స్టాండ్ ది సెట్ ప్రాబ్లమ్స్. దీనికి కానీ ఇవి ఇప్పుడు ఒక భూతద్దంతో మనం ఆకాశంలో ఏమున్నాయో చూడవచ్చు. అవి కానీ ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి, బ్రహ్మను తెలుసుకోవాలంటే దీన్ని మించిపోవాలి. అది మించిపోవటానికి దానిని మనము ఒక ఈక్వేషన్తో కానీ చెప్పలేము, 2+2 అని 4 అని చెప్పలేము, లేకపోతే ఐన్స్టైన్ చెప్పిన ఈక్వేషన్తో చెప్పలేము. ఇంకేదంటే దీన్ని అధిగమించినవి. దీనిని అధిగమించిన కనుక బియాండ్ ఎక్స్పెరిమెంటల్ ఇంట్యూషన్స్, దీన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేవి విధానంగా చేయలేము. ఈ విధంగా చేయలేకపోతే మరి ఈ సాధకుడికి ఒక విధంగా ఒక విధంగా తప్పు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే దీనికి ఎవరు చెప్పే ప్రయత్నం లేదు, ఇది సామాన్యంగా అనుభవించేది కాదు, ఇది చాలా కష్టం. దీనిని అసత్తుగా ఉంటుంది. దీనివల్ల ఒక విధంగా ఒకటి చెప్పారు, ఇది ఈ మిథ్యా జ్ఞానం, తప్పు జ్ఞానం అజ్ఞానం కంటే ఎక్కువ హానికరం. అంటే ఏది తెలియకుండా ఇదే నిజం అనుకుంటే మంచిది, ఒక మిథ్యాదానం ఉంటే దీనివల్ల అది కూడా హాని. ఇది సరే, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలం? దీనిని బుద్ధికి శిక్షణ ఉండాలి. ఈ శిక్షణ బుద్ధికి కృషి శిక్షణ లేనిచో దీనిని ముందుకు వెళ్ళటానికి సాధ్యం. ఇది ఎందుకు ఏ విధంగా సాధ్యమవుతుంది? మనం ఏ విధంగా అడ్డొస్తున్నాయి దీనికి? విషయానురాగం. దీనికి మన యొక్క విషయానికి విషయ అంటే బయట ఆబ్జెక్ట్, మనం చూసిన దాని గురించి ఆబ్జెక్ట్, మనం చూసిన దాని గురించి దాని యొక్క అనురాగం. దురభ్యాస బలం, మన యొక్క దురభ్యాసం. దుష్కలన విలాసం, చిన్నదాట్ల గురించి దీనివల్ల మనకి అడ్డొస్తుంది. దీనిని కనుక ఈ దుష్ట వృత్తులని నిర్మూలన కనుక చేయగలిగితే మనస్సుకి దౌర్బల్యం పోతుంది. ఈ దౌర్బల్యం పోవడంతో మనకి ముందుకు వెళ్ళటానికి ఆ అవకాశం ముందుకి సాధ్యం అవుతుంది. దీనితో మనస్సుకి సంస్కారం వస్తుంది. ఈ సంస్కారం యొక్క ప్రవాహం దీనివల్ల అప్పుడు దాంతో ఇది నిరోధన సాధ్యమవుతుంది. అప్పుడు కేవలం అంటే అధ్యాస లేనిది అని ఆ సత్తు ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశం దీనికి ఈ జ్ఞానయోగికి ఈ ప్రకాశం ఏ విధంగా జరుగుతుందంటే దానిని ఇంగ్లీష్లో లైట్ అండ్ నాలెడ్జ్ అండి. ఆ లైట్ అండ్ జ్ఞాని ఆ విధంగా ఈ జ్ఞానం ప్రకాశిస్తుంది. దీనిని ఏ విధంగా ప్రకాశిస్తుంది? ఆ యొక్క జ్యోతి విజ్ఞానం, ఇది జ్యోతి. ఈ జ్యోతి ఏమిటి?
ఈ జ్యోతి వల్లే సమస్తం ప్రకాశిస్తాయి. అంటే కిందటి సత్సంగంలో మనం ఈ కొంచెం ఇది మాట్లాడుకున్నాం. ఏ విధంగా అంటే ఈ జ్యోతి అంటే మనం అర్థం చేసుకోవడానికి ఏ విధంగా కింద సత్సంగంలో మాట్లాడుకున్నాం. ఈ జ్యోతి వల్లే సమస్తం ప్రకాశించును అని చెప్తున్నాం. ఇందులో ఇంకా అర్థం చేసుకోవడానికి ఏ విధంగా మాట్లాడుకున్నాం కిందసారి. సూర్యుడిలో వచ్చిన శక్తి ఏ విధంగా వస్తుంది? హైడ్రోజన్ నుంచి హీలియంకి మారటంలో వస్తుంది. అంటే కెమిస్ట్రీగా H2 నుంచి H3కి మారుతుంది. ఏ విధంగా మారుతుంది? దానికి మార్చడానికి అక్కడ క్యాటలైజర్ లేదు. క్యాటలైజర్ ఏముంది? ఆ క్యాటలైజర్కి మార్పు లేనిది క్యాటలైజర్. అంటే హైడ్రోజన్ హీలియంగా మారి జ్యోతిగా మారుతుంది. దేనివల్ల మారుతుంది? ఆ క్యాటలైజర్ వల్ల మారుతుంది. ఆ క్యాటలైజర్కి మార్పు లేదు, అది కనిపించనిది, అది అనంతం. ఆ అనంతమే ఆ జ్యోతి వల్లే ఒక్క సూర్యుడే కాదు, సమస్త యూనివర్సు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే ఆ జ్యోతిర్విజ్ఞానమే, అదే బ్రహ్మం. సో ఈ సాధకుడు, ఈ జ్ఞానయోగి ఈ విధంగా ఆ బ్రహ్మాన్ని చేరటానికి ప్రయత్నం. దీనికి ఆ ప్రతి యోగానికి అంగాలు ఉన్నాయి. దీనికి 10 రకాల అంగాలు ఉన్నాయి. ఇది ఒకసారి ఇది చదువుతాను. The said mode of restraining of subjective modifications for the manifestation of that light and knowledge has 10 accessory called Sama, Dama, Titiksha, Uparati, Siksha, Jijnasa, Shraddha, Samadhana, Dhyana, and Samadhi. ఏమిటి? సమ, దమ, తితీక్ష, ఉపారతి, శిక్ష, జిజ్ఞాస, శ్రద్ధ, సమాధాన, ధ్యాన అండ్ సమాధి. ఇవి 10 రకాల 10 విధాల యాక్సెసరీ అన్నారు, అంగాలు అన్నారు. ఇవి సమ ఏంటంటే మన ఇన్హెరెంట్ టెండెన్సీస్, మన అంతఃకరణలో కొన్ని టెండెన్సీస్ ఉంటాయి. అవి సబ్జ్యూట్గా ఉంటాయి, అణిగి ఉంటాయి. దాన్ని సమ అంటారు. ఇవి ఈ సమని ఏ విధంగా మార్చుకోవాలంటే మనలో ఉన్న పాపనరిష్టంగా చేసుకుంటాయి. అలాగే మంచి గుణాలని ఇంకా మంచిగా చేసుకుంటాయి. The wishes are by virtuous and they are in turn by more virtuous replaced. దీన్ని దమ అంటే బయట, అంటే ఎక్స్టర్నల్ టెంప్టేషన్ నుంచి దాన్ని ఆపుకోవటానికి దాన్ని దమ అన్నారు. ఈ సమా దమాతోటి ఇంకా ముందుకు వెళితే దీంతో ట్రాంక్విలిటీ వస్తుంది. దానికి మన యొక్క భావరహితం అన్నారు చూడండి. భావరహిత మనసు రావటానికి ఇవన్నీ సమ దమాతోటి ముందుకు వెళితే స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ వచ్చి భావరహితంగా వస్తుంది. దానికి ముందుగా తర్వాత ఏమొస్తుంది? తితీక్ష. తితీక్ష అంటే ఏ విధమైన కష్టాలు, ఈ విధంగా వచ్చిన కష్టాలని శాంతంగా
సహించటం. ఇవన్నీ తేలికైన పని కాదు కదా. ఈ విధం వచ్చిన అడ్డులన్నీ నెమ్మదిగా కష్టాన్ని శాంతంగా గ్రహించడాన్ని తితీక్ష అన్నారు. ఈ తితీక్ష తర్వాత వచ్చిన దీంతో విల్ పవర్ ఎక్కువగా వస్తుంది. ఈ విల్ పవర్ వచ్చిన తర్వాత దీని తర్వాత వచ్చిన దాన్ని ఉపారతి. ఈ ఉపారతి ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ విత్డ్రాయింగ్ ఆఫ్ ఆల్ సెన్సెస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ ఉపారతి. అది ఏమిటంటే దాన్ని ఇంద్రియాల నుంచి ఉపసంహరించుట ఉపారతి. ఇంద్రియాల నుంచి ఏ వచ్చింది ఉంచడానికి బయటికి రాకుండా ఉండటానికి దాన్ని ఉపారిత అన్నారు. దాన్ని అంటే ఇంచుమించు ప్రత్యాహార లాగా అన్నమాట. అంటే మనం రాజయోగాలు చదువుకున్నటువంటి ప్రత్యాహారం, అటువంటిది ఉపారత. దీనితో ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇటువంటి దీంతో ఉపారితో మనలో ఉన్న నీచ భావాలు కంటిన్యూన్సీ పెరుగుతాయి. దీనితో ఓజస్ స్వామి ఒక దాంట్లో చెప్పారు, ఓజస్సు పెరుగుతుందని. రాజయోగాలో కూడా ఈ విధంగా మనకి బోధించారు, యోజస్సు పెరుగుతుందని. యోజస్సు అవుతుంది. తర్వాత దీని తర్వాత వచ్చేది శిక్ష. ఈ శిక్ష ఏంటంటే ట్రైనింగ్ అండ్ రీజనింగ్. చూడండి, ముందు ఫస్ట్ చాప్టర్లోనే ఫస్ట్ సూత్రాల్లోనే చెప్పారు స్వామి మనకి. ఏమని చెప్పారు? శిక్ష ఉండాలని. ఈ శిక్ష లేకపోతే ముందుకు రాదని. అంటే దీనితో మనం ఈ శిక్ష, ఈ ట్రైనింగ్ ఆఫ్ రీజనింగ్ ముందు చెప్పారు కదండి. రీజనింగ్ అంటే దీనికి ముందు సూత్రం కాదు, ముందు సూత్రంలోనే చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎలాగొస్తుంది? శృతి నుంచి, లాజిక్ నుంచి. ఇన్ అకార్డింగ్ టు ది శృతీస్. It is done by regulating, systemizing course of the function of reasoning faculty by recognition of logic in according to Shrutis. అప్పుడు వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం వేదాలు శృతి అటువంటి దాంతో వచ్చినప్పుడు మన జడ్జిమెంట్ సరిగా ఉంటుంది. ఆ జడ్జిమెంట్స్తో దాని తర్వాత వచ్చినది జిజ్ఞాస. ఈ జిజ్ఞాస ఏ విధంగా జిజ్ఞాస వస్తుంది? ఈ జిజ్ఞాస యూనివర్స్ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస. అంటే ఇదివరకు వచ్చినది ఈ ప్రపంచం యొక్క ఏ విధంగా, ఈ ప్రపంచం బ్రహ్మన్ ఏ విధంగా సృష్టించాడో, ఎలా సృష్టించాడో, ఆ విధంగా ఏ విధంగా సృష్టించాడో అది, దానిని జిజ్ఞాస అన్నాడు. తర్వాత సూత్రం, ఇది కొంచెం ఇంపార్టెంట్ సూత్రం, అందుచేత నెమ్మదిగా చదువుతాను. ఒకసారి తెలుగులోని ఇంగ్లీష్లో కూడా చదవటానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం ఒక్క నిమిషం చూసుకోవాలి. ఇది ముందు ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతాను. ఇది కూడా 6 సెంటెన్సులు. తర్వాత సూత్రం 3 సెంటెన్సులు. ఈ 10 సెంటెన్స్లు కూడా మనకి 10 సెంటెన్స్ల తర్వాత ఉన్నాయి, 10, 12 ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. నెమ్మదిగా చదువుతాను. By the said investigation, there is an understanding of how the macrocosm, known as such, is a pure representation, how apart from and independent of representation, there shines the reality. How apart from that infinite reality, there is no possibility for the so-called existence of the representation, and how the microcosm is exactly of the same plan as the macrocosm. Tarvat Sutram, from the said understanding, there flashes the real essence of the understanding, that
and then capital T, that which appears as the universe, but is not what it appears to be, is the secondless reality. And that which appears as man or as being, but is not what it appears to be, is Atman, the eternal self. And that self is verily that reality, the capital R. ఈ 3 సూత్రాలు ఇది మొత్తం అంతా ఉపనిషత్తుల సారం, అన్ని ఉపనిషత్తుల సారం. ఇది మరలా తెలుగులో చదువుతాను. తెలియబడు రీతి నుండి ఈ మహావిశ్వం, మనకి తెలియబడు ఈ మహావిశ్వం ఎట్లు కేవల విషయి అంటే సబ్జెక్ట్, తెలుసుకునేవాడు, ప్రదర్శనము, తెలియబడు రీతి నుండి ఈ మహావిశ్వం ఎట్లు కేవల విషయ ప్రదర్శనము, ఎట్లు ప్రదర్శనము కంటే భిన్నముగను స్వతంత్రముగను సత్తు ప్రకాశించును. అంటే ఈ మహావిశ్వం అది ఒకటి, స్వతంత్రముగను సత్తు ప్రకాశించును. సత్తు స్వతంత్రం. అట్లా అనంత సత్తును విడిచి ప్రదర్శన యొక్క వ్యావహారికాస్తిత్వము యొక్క సంభవము లేదో అట్లి ఆంతరింగక అల్పస్విశ్వము పిండాండము, మహావిశ్వము అండాండము సమానమగు పద్ధతిని నిర్మింపబడినయో అట్టి బోధ ముక్త పరిశోధన వలె కలుగుతున్నది. నెక్స్ట్ వెళ్ళిపోదాం, మళ్ళా వస్తాం. ఏది విశ్వములే తోచుచున్నదో కానీ తోచు రీతిని అది ఏది కాదో అది ద్వితీయ సత్తు అనుసారము ముక్త బోధము వల్ల స్ఫురించు. తర్వాత ఏది మనుష్యుల వలనే కాని తదితర ప్రాణి వలనే అగపడుచున్నదో కాది కాని అది కనబడు రీతినో కాదో అది నిత్యమైన ఆత్మ అనియు, ఆ ఆత్మ నిజముగా ఆ సత్తనియు, ఆ ఉక్త జ్ఞానము విచారణ శక్తి పూర్ణ తృప్తి చెందుట వలన కలుగు తత్ఫలితమగు గణగృహణము వలన రుజు విశ్వాసము ఉదయించును. ఆ ఉక్త జ్ఞానమునందలి ఈ విశ్వాసము శ్రద్ధ. ఈ మూఢ విశ్వాసము కలిగితే అది మూఢ విశ్వాసము కలింటే మిక్కిలి కంటే మిక్కిలి దృఢమైనది. శ్రద్ధ లేనిదే కేవల బోధము వ్యర్థం. ఇది వెనక్కి వెళదాం. ఇది కొంచెం టైం పట్టినా కానీ టైం కొంచెం తీసుకుని, ఎందుకంటే దీనిలో చాలా డీప్గా ఉంటుంది. అంటే ఇందులో కొంతమందికి తేలికే, కానీ నా ధర్మం ఎక్కువగా టైం తీసుకుని చెప్పడం. ఇది ఇక్కడ ఏమన్నారంటే అండాండము పిండాండం, దీని గురించి ఒకరోజు స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా డీప్ సబ్జెక్ట్. ఇది ఏమిటంటే మహావిశ్వాసం 2 విధాలుగా, అంటే అండాండం యూనివర్స్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఉపగ్రహాలు తిరుగుతూ ఆ మధ్యలో దానికి ఈ విధంగానే అంటే ఒక విధమైన ఆకర్షణ శక్తితో ఆ విధంగా అలా నిలబడగలుగుతుంది. అవి ఎంతో వేగంగా తిరుగుతుంది. అలా కొన్ని కోట్ల ఇవన్నీ ఉన్నాయి. అవి మనం ప్రపంచాన్ని అలా చూడగలుగుతున్నాం, ఆ విధంగా చూడగలుగుతున్నాం. అలాగే స్వామి చెప్పినట్టు ఇంతకుముందు
మనం చదువుకున్నట్టు అంటే ఎక్కడ నేర్చుకున్నాం? మళ్ళీ ఒకసారి ఆగ్రా యూనివర్సిటీ లెక్చర్కి వెళ్దాం. అక్కడ ఏమన్నారు, మనకి మనం చూసేది ఉన్నది ఒకటి, మన జ్ఞానంతో నేర్చుకున్నది ఇంకొకటి. అంటే చూసిందిగా నేర్చుకున్న వాటికి మనం నేర్చుకున్నది బల్లగా ఉన్నట్టు, మన తర్వాత తెలివితేటలతోటి మన జ్ఞానంతో తెలుసుకున్నది బల్ల నిజంగా సొంతంగా పూర్తిగా ఉండదు, అందులో అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి అని నేర్చుకున్నాం. సెన్స్ ఈగో, సూపర్ ఈగో అన్నారు. అలాగే ఆ విధంగా ఉన్నది ఆ విశ్వం, ఆ మహావిశ్వం అండాండం ఎన్నో విధాలుగా తిరుగుతుంది, అదొక పద్ధతి. అలాగే మన ఆంతరంగిక కల్పం, అలాగే మన ఆంతరంగికం కూడా, అంటే ఏ విధంగా మనం ఉన్నాం, ఏ విధంగా మన ఆంతరంగిక కల్పం ఏ విధంగా ఉన్నాం, మన యొక్క ఇవి ఏమిటంటే మన సాధకుళ్ళు ఏమున్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, తర్వాత ఫ్యాకల్టీస్ ఉన్నాయి, అంటే మనోబుద్ధి అహంకారాలు ఉన్నాయి, వృత్తులు పుడుతున్నాయి. ఈ వృత్తులను దాలింది సమాజ స్థితిలో ఇంకా పైకి ఆత్మన్ బ్రహ్మన్ ఉన్నాయి, అవి సమాజ స్థితి దాటిన తర్వాత వస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయో ఈ పిండం కూడా, అండాండం పిండాండం అన్నీ కూడా ఒకే విధంగా నిర్మాణం జరిగిందని నిర్మింపడినో ఆ బోధ ఈ పరిశోధన వల్ల జరుగుతుంది. ఈ పరిశోధనలు జరిగితే ఏముంటుంది అంటే, ఈ సాధకులకు కూడా అంటే ఇది దాటిన తర్వాత అంటే ఏ విధంగా వస్తుందంటే, ఈ ఆలోచనతో అంటే మన శరీరం, మన ఫ్యాకల్టీసు, మన శరీరం ఇవన్నీ కూడా కేవలం శరీరమే. ఈ శరీరం నుండి శరీరాన్ని దాటించి ఉన్నది ఆత్మ. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే, నాకు తేలిక అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నా పేరుని బట్టి రామరాజు, ఒక శరీరం ఉంది, ఈ శరీరానికి కొన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయి, ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది, ఇది మార్పు ఉంది. ఆ ప్రపంచం ఎలా మారుతుందో, కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచం టైమ్ అండ్ స్పేస్ తోటి ఎలా మారుతుందో, అలాగే ఈ శరీరం, ఈ రామరాజు అనే నామంతో వచ్చిన శరీరం పుడుతుంది, పెరుగుతుంది, ఏమవుతుంది, ఇది పోతుంది. ఈ శరీరం పోయేది, ఈ శరీరం రామరాజు అన్నది ఒక నామమే. అలాగే అందరూ కూడా, ప్రతి ప్రాణి కూడా, ప్రాణి అంటే ఈ ప్రతి జీవరాశి కూడా, అలాగే ప్రతిదీ కూడా దాని నామరాశి కూడా, ప్రతి దానికి అవి మార్పులు చెందుతాయి. ఆ మార్పులు చెందినవన్నీ అన్నిటినీ కూడా ఆ మార్పులు చెందనిది ఉంది, అది మన నిజం. అంటే అదే కాన్షియస్నెస్. అంటే ఆ కాన్షియస్నెస్సే రామరాజు కాదు, అది రామరాజులా ఉండే ఈ పేరున్నది ఇది శాశ్వతం కాదు. కానీ ఆ రామరాజులా కనిపించినదే, రామరాజు గ్రహణ లేనిది, ఈ ఏమిటి ఫ్యాకల్టీస్తో గ్రహించలేనిది, అది కాన్షియస్నెస్, అది ఆత్మ. ఆత్మన్ ఉన్నది, ఆత్మను దీన్ని గ్రహించలేదు. కానీ ఆత్మన్ అది పర్మనెంట్, అది ఇంపర్మనెంట్ కాదు, అది పర్మనెంట్, అది శాశ్వతం, అది గ్రహణ లేదు, దానికి పుట్టుక లేదు, దానికి ఇది లేదు. ఈ శరీరానికి పుట్టుకుంది, మార్పు ఉంది, పోతుంది. ఈ గ్రహణ, అది ఆ మహావిశ్వాసం, ఈ గ్రహణ, ఇది మనం ఏ విధంగా అయితే మనం ఆంతరికంగా ఉన్నామో, ఈ రెండు గ్రహణలు కూడా అనే గ్రహణ జ్ఞానయోగి తెలుసుకుంటాడు. అది యోగంలా ఈ జ్ఞానయోగి
ఈ విధంగా అంటే ఈ ఈ శమ దమ తితీక్షణ శ్రద్ధ భక్తి ఇవన్నీ దానితో ఈ జ్ఞానయోగి ముందుకు వెళ్తాడనమాట. దానితో ఏమవుతుంది, ఏది విశ్వం వలె దోచుచున్నదో కానీ తోచు రీతిని ఏది కాదో అది అద్వితీయ శక్తి అనుసా అది ఉక్త బోధన వల్ల స్ఫురించును. అంటే ఇది కాదు, దీనిని మించినది కాదు. ఇంకొక విషయం, ఏది మనుషుని వలె కానీ తదితర ప్రాణి వలెదే గాని అగుపడుచున్నదో, అంటే నేను చూసిన మనిషిని అది మనుషుని వలనే కాదా తదితర ప్రాణి వలె అగపడుచున్నదో కానీ కనపడు రీతిని కాదో, అది నిజంగా అది కనపడు రీతిని కాదో అంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను, అది కనపడు రీతిని కాదో అది నిత్యమైన ఆత్మ. అదే నిత్యమైన ఆత్మ. ఆ ఆత్మ అది సత్తు. ఆ సత్తుని అది జరిగిన ఆ శక్తిని గ్రహణ వల్ల పూర్ణ తృప్తి చెందటం వల్ల వచ్చిన ఉత్త జ్ఞానము, ఆ విశ్వాసము, శ్రద్ధ. మనం మామూలుగా శ్రద్ధ అంటాం. ఆ శ్రద్ధ అంటే ఏంటంటే ఈ విధంగా వచ్చిన శ్రద్ధ అంటే అండాండం పిండాండం అంతా ఒకటే. దీని మించినది మనిషిగా కనిపించిన దానిని పైనది ఉన్నది అది ఆత్మ. ఆ ఆత్మ అనే ఉన్న జ్ఞానం, అది ఆత్మ అనే జ్ఞానాన్ని, అది శ్రద్ధ. ఆ శ్రద్ధ అప్పుడు ఏముంది, అది కేవలం మూఢ విశ్వాసం కాదు, అది ఇది అనుభవించిన వివచనంలో విశ్వాసం. అదే మనకి అంటే సామాన్యులకి మహానుభావులకి తేడా అది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మన గ్రహణ, మన పుస్తకం చదివి ఇవన్నీ ఉన్నాయని మన గ్రహణ. మనకి గురుదేవులు చెప్తున్నారు, రామరాజు చెప్తున్నాడు, మనందరం వింటున్నాం, నేను మాట్లాడుతున్నాను అనే గ్రహణ అనే మాట ఉంది. కానీ సాధకుడికి ఆ గ్రహణ ఒక దృఢ విశ్వాసం కాకుండా అది అనుభవించాలి. దాని యొక్క దృఢ విశ్వాసం, ఆ దృఢ విశ్వాసం ఒకసారి కలిగిన తర్వాత ఇంకా మార్పు లేదు. అది స్వామి మ్యాంటి బుద్ధలో ఆ పద్యంలో కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇది మూఢ విశ్వాసం కాదు, తన యొక్క అనుభవించిన శ్రద్ధ, ఆ శ్రద్ధ ఈ శ్రద్ధ లేనిదే కేవల బోధం వ్యర్థం. మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ ఒక స్టేజ్లో తనకు వచ్చింది నిజం అనుకుంటాడు, అది కాదంటే అప్పుడు వెళ్ళి గురుదేవుల పాదాల దగ్గర పడితే అప్పుడు గురుదేవులు ఇంకా పైకి తీసుకెళ్తారు. ఈ బోధ జ్ఞానం వల్ల, దీనివల్ల ఏమవుతుంది, ఈ మానసిక వద్ద ఈ వృద్ధి చెంది ఈ మానసికంలో ఉన్న వీక్నెసెస్ అన్నీ నెమ్మదిగా పోతాయి. దీనివల్ల తర్వాత వచ్చింది సమాధానం వస్తుంది. ఈ సమాధానం ఏ విధంగా వస్తుంది, ఈ సమాధానం ఒక విధమైన ఏ విధమైన సమాధానం వస్తుంది, సచ్చిదానంద అనే సమాధానం వస్తుంది. బ్రహ్మ యొక్క సచ్చిదానందం వస్తుంది. దీనితో సత్ అంటే ఒకటి అనంతం, చిత్ అంటే నాలెడ్జి, అలాగే సచ్చిత ఆనందం అంటే బ్రహ్మానందం, ఆనందం. దీనికి 3 విధాలుగా భావన రావచ్చు. కొందరికి అన్ని ఒక విధంగా వస్తుంది సాధకుడికి, కొందరికి అన్ని మిక్సర్ అయ్యి ఒక విధంగా సామాన్యంగా వస్తుంది. అంటే భక్తితో చేసిన వారికి ఒక విధంగా వస్తుంది, కర్మతో చేసిన వారికి ఒక విధంగా రావచ్చు, లేకపోతే మిశ్రమగా కూడా రావచ్చు. దీనితో ఏకాగ్రత వస్తుంది.
ఆ ఏకాగ్రత వచ్చినది కూడా ఈ దీనికి అది ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. కానీ దీనికంటే ముందుకు వెళ్ళాలి. దీనికి ఈ విధంగా కనుక ఆగిపోతే స్వామి ఏమన్నారంటే, దీనికి ఇక్కడ కనుక ఈ విధమైన జ్ఞానం ఆగిపోతే జనన మరణ చక్రం మందు పరిభ్రమణ జరుగుతుందండి. ఇప్పటికి కూడా ఇంత జరిగినా కానీ అంటే ఇప్పటికి కూడా అంటే ఈ ఇంకా అధ్యాసలోనే ఉన్నాం, ఇంకా అవిద్యలోనే ఉన్నాం. ఇంకా ఆత్మని అధ్యాస లేని దానికి ముందుకు వెళ్ళాలి. దానిని అప్పటికి వెళ్ళేదాన్ని ఈ దాన్ని కూడా ముందుకు వెళ్ళేవారిని దీనిని కూడా ఈ ఈ ఈ జ్ఞానాన్ని కూడా వైరాగ్యంగా విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టిన స్థితిని ఏమన్నారు, దాన్ని ఈ ఇచ్చని పోగొట్టుకోవడానికి పరవైరాగ్యం చెందాలి. ఆ పరవైరాగ్యంతో అప్పుడు నిగ్రహం అనగా దానితో నిర్వికల్ప సమాధి వస్తుంది. అప్పుడు ద్వైత భావం లేకుండా, ద్వైత భావం పోతే అప్పుడు ప్రకాశ విజ్ఞానం అనబడుచున్నతో సత్తు స్వీయ మిథ్యారూప విభవములతో ప్రకాశించును. అప్పుడు ఆ జ్యోతి ప్రకాశిస్తుంది. ఇది జ్ఞానయోగం ఒక సంగ్రహంగా 2 విధాలుగా మనకి అందజేశారు. ఒకటి తండ్రి గారికి రాసిన ఉత్తరం, తర్వాత పూర్ణసూత్రాల్లో 5వ అధ్యాయం. ఇది రాసిన తర్వాత వచ్చే శనివారం ఈ 2 సమన్వయం చేసి ఇంగ్లీష్లో తత్వశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ధ్యానంలో వెళదాం. ఇటువంటి మంచి విషయాలు మాట్లాడుకుంటే ధ్యానంలోకి వెళ్ళటానికి